ఈ మధ్య భారతదేశంలో పేరుగాంచిన ఒక అద్భుతమైన క్రికెటర్, కేరళ ప్రాంతానికి చెందిన ఆయన. ఒకసారి చెప్పండి, ఎవరైనా చూసారా? సంజు శాంసన్ అంట. ఇలా సుట్టమైనట్టు చెప్తున్నారు. సరే, మీరు సంజు శాంసన్ అన్నారు కదా, ఆయన ఢిల్లీ నుంచి కేరళ ప్రాంతానికి వచ్చాడు. వారిది నేటివ్ కేరళ. అయితే కేరళ ఉన్న దినాల్లో జార్జ్ అనే కోచ్ దగ్గర జాయిన్ అయ్యాడు. గమనిస్తూ ఉండేవాడు ఆ కోచ్. ఇతనికి ఒక సినిమా లేదు, ఒక సరదా లేదు, ఒక ఫ్రెండ్ లేదు, ఒక వినోదం లేదు. ఇంత డెడికేటెడ్గా అంకిత భావంతో ఆటాడుతున్నాడు. డెఫినెట్గా ఈ బిడ్డ ఎప్పటికైనా భారతదేశ క్రికెట్ చరిత్రలో శిఖరం మీద కూర్చుంటాడు అని అనుకుంటూ ఉండేవాడట. ఓ రోజు కుంభవర్షం కురుస్తుంది. ఉదయం 6 ప్రాక్టీస్కి రావాలి. కుంభవర్షం ఓ రకంగా కేరళ ప్రాంతం అంతా కొట్టుకొని పోద్దేమో అన్నంత కుంభవర్షం కురుస్తుంది. ఆ రోజు ఉదయం ఈ జార్జ్ గారు లేచి, ఇంత కుంభవర్షం కురుస్తుంది కదా, పిల్లలు రారులే, రావటానికి వాళ్ళకి అనుకూలత ఉండదు కదా, ఈ వరదలో కొట్టుకుపోతామనే భయం తల్లిదండ్రులకు ఉంటుంది, పిల్లల్ని పంపించరులే, ఈరోజు వద్దులే మైదానానికని తను అనుకుంటూ, లేదు పిల్లలు వచ్చినా రాకపోయినా కోచ్గా నా బాధ్యత మైదాన భూమిలో అడుగు పెట్టాలి. పిల్లలు రాలేదా, కొంచెంసేపు ఆగి తిరిగి వద్దాం అని హోరు వర్షంలో మైదానానికి వెళ్ళాడట. ఎవరు రారు అని అనుకొని వెళ్తే ఒకే ఒక్క యవనస్తుడు వచ్చాడట. ఆ కొండపోత వర్షంలో స్కూల్ బ్యాగ్ తగిలించుకొని వర్షానికి తడుస్తూ, ఆ హోరు వర్షంలో తడుస్తూ అట్లాగే నిలవబడ్డాడట. ఒక చేతిలో బ్యాట్ ఉంది, ఇంకో చేతిలో బాల్ ఉంది. ఎవర్రా ఈ అబ్బాయి? దూరం నుంచి అనుకున్నాడట, ఈ అబ్బాయి ఎవరో కాదు, సంజు శాంసన్. అప్పుడు భుజం తట్టి అన్నాడట, ఏ నాటికైనా భారతదేశ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయబడేటట్లుగా నువ్వు శిఖరం మీద కూర్చుంటావు. దేవుడు ఆ శిఖరం మీదకి నిన్ను లేవనెత్తుతాడు. ఎందుకో తెలుసా? నువ్వు వినోదాల కోసం పరిగెత్తేవాడివి కాదు, విలాసాల కోసం పరిగెత్తేవాడివి కాదు, సంతోషం ఎక్కడ దొరుకుతుందని అల్పకాలపు సంతోషాల కోసం నువ్వు వెంపర్లాడేవాడివి కాదు. ఎవరివి నీవు? విజయం కొరకు తప్పించే, విజయం కొరకు తహతహలాడే, విజయకాంక్షతో రగిలే వ్యక్తివి. ఏ నాటికైనా దేవుడు నిన్ను శిఖరం మీద కూర్చోబెడతాడు. తమ్ముళ్ళు, టైంపాస్ బఠానీ లాంటి వినోదాల కోసం వెళ్తున్నారా? జాగ్రత్త. నువ్వు గ్యాలరీలో కూర్చున్న ప్రేక్షకుడివి కాదు, మైదాన భూమిలో ఉన్న క్రీడాకారుని లాంటి జీవితం నీ జీవితం. తస్మాత్ జాగ్రత్తగా బ్రతుకుదుముగాక.